నా ఈ వీడియో పెడతానా? ఏంటి పెట్టినా? ఏం లేదునా, చెప్పునా. నా దగ్గర ఒక డజన్ అరటిపండ్లు ఉన్నాయి. మీ దాంట్లో తీసుకొని నాకు అమ్మిస్తావా? నువ్వు మాకే వ్యాపారాలకు మాకు బోని కాలేదన్నా ఇంతవరకు. నువ్వు మళ్ళీ డజనే లేనా? ఒక డజన్ కాయలు ఉన్నాయన్నా మాకు వ్యాపారాలకు మీ మళ్ళీ డజన్ ఉన్నాయన్నా. వద్దునా పెద్ద మంది చేసుకున్నా అట్లా ఏందన్నా ఏడున్నా పూలు తింటున్నావు? పూలేం పూలేనావి లేనా? ఉండు నువ్వు ఈ డజన్ ఉన్నాయి. మాకు వ్యాపారాలకు మీ మళ్ళీ మళ్ళా నీ కాయలు ఆడి ఎట్లా పెద్ద మంది చేసుకున్నా? వద్దునా మాకే వద్దులేదు. మాకు వ్యాపారాలకు ఇప్పుడే మాకు పట్టుకోన్నా వద్దునా పట్టుకోన్నా చెప్తా. ఏంటికన్నా మాకే పట్టుకో. ఏం పట్టుకుంటావునా? ఏం లేదున్నా, ఆడ గోరీలు కాడ కోతులు తింటా అంటే తెచ్చినాను అమ్మిస్తామని. ఏంటన్నా కోతులు తినేట్టు మాకు తెచ్చి పెడతాను తీసుకోసామే. మాకు వద్దున్నా మాకు వ్యాపారాలకు మీ మళ్ళీ ఆడుతున్నా మళ్ళా వ్యాపారం కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు? తీసుకున్నా అక్కడ ఒక నిమిషం వద్దునా నువ్వు చెప్పేది ఏం చెప్తావునా? ఎంత కమ్ముతావు నువ్వు? నేను 60 రూపాయలు అమ్ముతాడన్నా. 30 రూపాయలు వద్దున్నా మాకు 20 రూపాయలు ఇచ్చినా కూడా వద్దునా. అయ్యే మాకు వద్దన్నా ఏడ తీసుకొచ్చి మాకు పెడుతున్నా పట్టుసామే మాకు వద్దు పోసామే. వద్దున్నా మాకే వ్యాపారాలకు మీ మాట్లాడుతున్నా. చూడు ఎన్ని కాయలు ఉన్నాయి చూడపా. 30 రూపాయలు మిగిలిపోతుందన్నా. వద్దున్నా నాకు 20 రూపాయలకి ఇచ్చినా వద్దన్నా. మీ సొమ్ము ఏడాడు గోరీల్లో పెడితే ఇచ్చిండేటివి మాకు వద్దనా. మాకు వద్దు నువ్వు డబ్బులు ఫస్ట్ లేదు పోనా మా దగ్గర లేదు. కానీ మేము ఆడుతున్నాం వ్యాపారాలకు నీదో రామాయణం. 30 రూపాయలు కానీ ఏమొద్దు, 20 రూపాయలు లేదు పోనా. ఎందుకు మాకు కథ అవుతున్నా? మాకు ఇంకా పోనీ కానీ 40 రూపాయలు మిగులుతుంది నా. ఇంకా చూడు అమ్ముకుంటే డజన్ ఉన్నా చూడు. ఏడ గోరీల్లో పెట్టి కోతులు తినేటి వచ్చి మాకు పెడతావు నువ్వు. ఎవరు నువ్వు? నువ్వు ఏంది ఏడ తెచ్చి పెట్టి మాకు వ్యాపారాలకు స్వామి మా బండి స్వామి క్లీన్ చేసుకొని కడుక్కొని వచ్చినాము. ఏమొద్దు కానీ 10 రూపాయలు 10 రూపాయలు కాదన్నా నీకు ముక్కుతాను. మాకు 10 రూపాయలు 10 పిసాలైనా వద్దన్నా. నువ్వు ఏడాడ ఉండి తీసుకొచ్చింది మాకు ఇస్తాను కదన్నా. మేమేందో అల్లాడుతున్నాం నుంచి పంకోవాలన్నా. కరెక్ట్ మాకు వద్దు. ఎవరికన్నా అమ్ముకోపోనా తీసుకోకుండా మళ్ళీ పెట్టిపోతాను. నువ్వే తీసుకున్నా పట్టు స్వామి. నువ్వు మళ్ళీ మేము అల్లాడుతున్నాం మళ్ళీ ఎంతసేపు పంకోవాలన్నా? వద్దున్నా మాకి మా కాయలే పోలేదు. అది ఏమొద్దు, 20 వద్దు, 30 వద్దు, 5 రూపాయలు పోయి టీ రావద్దు. పోనా మాకు 5 రూపాయలు కాదు మాకే పోనీ కానీ పట్టు స్వామి. నువ్వు మళ్ళీ నాకే సలకాయ తింటా పోనా అక్కడైతే నీకు అమ్ముకుంటే 50 రూపాయలు 60 రూపాయలు మాకు వద్దునా. మళ్ళా బండి మీద పెడతావు కదా నువ్వు. మళ్ళీ ఎందుకు పిలిచినావు నువ్వు? నేనేంటి పిలిచినా నీకు? నీ దగ్గర అరటికాయలు కాయలు అడిగినావు రేటు నేను చెప్పినా. నువ్వు నీ దగ్గర ఉండేది మాకెట్లు తెస్తుందా? నువ్వు పిలిచింటేనే కదా నేను వెళ్తాను. నువ్వు ఏడాడో తెచ్చుకొని మా బండి మీద పెట్టి మాకే ఇచ్చేస్తున్నావు కదా. నాకు వద్దు. నీ అరటి పండ్లు పెట్టినాను, పూలు ఇడబెట్టినాను. నాకు అవసరం అవసరమే లేదు. డబ్బులు వద్దు, ఏమొద్దు. నాకు వద్దు వాడా మా పడి బాగా చెప్పాడు. ఎవరు నన్ను ఇదే ఏ ఊర్లో ఈ ఊరేలే. మాకు బండి మీద పెట్టదు స్వామి. నువ్వు ఏడాడు తెచ్చి ఏరే ఊరైతే తీసుకుంటావా? మాకు వద్దు దేవుడా. మాకు వ్యాపారాలకు మేము అల్లాడుతున్నాము. ఎట్లున్నాడు కాయలు తెల్లగా వద్దు స్వామి. మాకు నువ్వు మా దగ్గర తీసుకున్నా. నువ్వు ఎంతసేపా? నాకు వద్దు. డజన్ కాయలు చూడు ఎట్లున్నాయో. 60 రూపాయలు అమ్ముతాడు. నీ 30 రూపాయలకి ఇస్తా అంటే తీసుకోడు. మాకేళ్ళన్నా మా కాయలే పోక మేము అల్లాడుతున్నాము. ఏం లేకపోతే ఆకరా వ్యాపారం అడా గోరీలు కాడు నింటే తీసుకొచ్చి ఇస్తాను. తీసుకో. ఏడాడో తీసుకొచ్చి మేము బండి అపవిత్రంగా చేసుకున్నాం అంటే పోనీనా? 30 రూపాయలు ఇమ్మన్నా లాస్ట్కి. పోనా మాకు 20 రూపాయలకి ఇచ్చిన నువ్వన్నా చెప్పు కదా. నువ్వన్నా చెప్పు కదా. 5 రూపాయలు ఇమ్మన్నా లాస్ట్. మనం చెప్పేవాళ్ళమా? ఎవరన్నా గోరీలు కాడ కోతులు తింటా అంటే ఇస్తానా తీసుకొని అమ్ముకొని. మాకు వద్దప్ప. మాకే వ్యాపారాలకు మేము అల్లాడుతున్నాము. ఏం తీసుకోసాము నువ్వు? మళ్ళీ ఎందుకు పిలిచినావు నువ్వు? ఎందుకు పిలిచినా? చూడు కాయలు ఎట్లున్నాయి తెల్లగా ఎట్లా పళ్ళు నిగనిగలాడుతుంటే బాగున్నాయి స్వామి. అవి మాకే వ్యాపారాలు ఎట్లున్నాయో. వద్దున్నా నువ్వు పోనా మాకే తలకాయ తింటా పోతానే. నాకు వద్దు. అవుతుంది నీ డబ్బులు వద్దు. నువ్వు వద్దు. ఈ పూలు ఇడ పెడతానా అటికాయలు ఇడ పెడతాను. తీసుకో. నాకు వద్దు. అవసరం లేదు. వద్దు స్వామి. నీ రామాయణ పట్టు స్వామి. నాకు వద్దు. పోనాయన మాకే చెప్తావు పోతానే. వ్యాపారాలకు మేము అల్లాడుతుంటే నీవు కూడా రామాయణం ఏడా ఎవరన్నా మీద ఎడెత్తుకొచ్చి పెట్టినావన్నీ కాయలు బాగున్నాయి. నా చూడు ఎట్లున్నాయో. నువ్వు ఎప్పుడన్నా మీ నాట్ల కాయలు మేము అమ్ముతామే. దానికంటే మంచివి అమ్ముతాము. ఏలే నాకు కాయలు తెచ్చినాను. ఆయన కాయలు డజన్ 60 రూపాయలు అంట. నేను 30 రూపాయలకి ఇస్తా అంటే తీసుకోడు. మాకేళ్ళ వాళ్ళ సొమ్ము ఏం లేదన్నా. గోరీల్లో పడింటే కోతులు తింటున్నాయి.
నీ తీసుకొచ్చి మంచిగా అమ్ముతా తీసుకోవాలంట. ఎందుకు తీసుకోవు? నాకు వద్దయ్యా, నావే వ్యాపారం. మళ్ళీ ఎందుకు పిలిచినావు నన్ను? నేనేంటి పిలిచినా నిన్ను పిలిచనే పట్టయా స్వామి, నీ రామని మాట్లాడొద్దు. పోనీ అవునా, చెప్పదు కదా. ఏం మంచివా నువ్వు? ఏం మామూలు కాయలేనా? నీకేం చెడ్డవేం కాదు. గోరి నా మాట ముందే చెప్పదు కదా. నువ్వు ఏందేందో చెప్తే ఎట్లా? ఏమనుకుంటావు? గమ్మునుండు స్వామి, భయపడింది నువ్వు. హాయ్ అని చెప్పు. హాయ్.